అందరికీ షలో. సింహాసనాశ్రయుడైన తండ్రి, మరి సమయం ముందు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించేటట్లుగా మా మనసును కూలికల్పిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తద్వారా ఇదిగో తండ్రి యొక్క వాక్యమును ధ్యానించి మా హృదయంలో భద్రపరుచుకొని నీ మార్గమును నిలవడానికి వీరు మాకు సహాయం చేయమని మా మనలను మా రక్షకుడి వచ్చి నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము నిచ్చినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిర్గమకాండము 30వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 30వ అధ్యాయము 13వ వచనం. లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తొలమును బట్టి అరతొలము ఇయ్యవలెను. లెక్కింపబడు వేలకు ప్రతివాడు హషేముకు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. ప్రాణ పరిక్రయ ధనము యాహ్వేకు ఇవ్వాలి అనే విషయాన్ని మరి ఈ అధ్యాయంలో ఈ వచనములో మనము తెలుసుకుంటూ ఉన్నాం. అది ఏ విధముగా అంటే లెక్కించాలి. ఆ ప్రాంతంలోని ప్రజలను లెక్కించేటప్పుడు ఆ వారి ఎంత చెల్లించాలి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనములలో ఎంత చెల్లించాలంటే అండి, ప్రాణ పరిక్రయ ధనముగా మనము ఒక చిన్నములను తొలమును బట్టి అరతొలమును ఇయ్యవలెను. తొలమును బట్టి అరతొలమును ఇయ్యాలి. ఆ తొలము 20 చిన్నములు. ఆ అరతొలము యెహోవాకు ప్రతిష్ఠితం. అరతొలము ఇవ్వాలని మరి ఆశయం వారు తెలియజేస్తున్నారు. అందులో నుంచి చిన్నములు అని లెక్కించడం జరిగింది. 20 చిన్నములు. మరి ఆ అరతలము యెహోవాకు ప్రతిష్ఠితమని ఈ దినమున మరి అది ప్రాయశ్చిత్తార్థముగా ప్రాణ పరిక్రయ ధనముగా మరి యాహ్వే వారికి హషేం వారికి ఇవ్వాలని ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు 16వ వచనములో నీవు ఇజ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము మరి ఆ వెండిని ఎంత తీసుకోవాలి అనే విషయాలని అప్పుడు నియమించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా నియమించినప్పుడు ఆ మరి ఆ సేవ
కంటిన్యూ అవుతుంది. కాబట్టి అలా కంటిన్యూ అవ్వటం వల్ల మీకు ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది యాహ్వేకు యెహోవాకు సన్నిధిని ఇశ్రాయేలీయులందరికీ జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఈ జ్ఞాపకార్థంగా ఉండటానికి ఆ సేవ జరిగించడానికి ఇశ్రాయేలీయుల వద్ద నుంచి వెండిని తీసుకోవాలని మరి మీరు ఈ దినమున హషేం వారు తెలియజేస్తున్నారు. మరి ఆ కాలంలో మందిర నిర్మాణము మరి యాజక ధర్మము ఉన్నది కాబట్టి వారికి ఆ విధంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ దినమున మనకు మందిరం లేదు, అది కూడా ఆయన మరి నియమించినటువంటి ఏర్పరిచినటువంటి కొలత చొప్పున మనము ఉన్నా కానీ కట్టడం లేదు. కానీ మన హృదయమే ఆయన ఆలయంగా ఉన్నది కాబట్టి మనం అర్పించవలసినది ఎవరికి చెందాలో ఆయన తెలియజేశారు. కాబట్టి వారికి చెందే విధముగా ఆ సేవ చేస్తే ఎవరికి చేస్తే హషేం వారికి చేసినట్లే అని మనకు తెలియజేశాడు. ఆ సేవను మనము కంటిన్యూ చేసేవారిగా ఆ యొక్క వెండిని వారికి ఇచ్చే విధముగా మనల్ని హషేం వారు ఉరుకల్పి నడిపించి ఆయత్తపరిచి మనల్ని ప్రేరేపించి వారికి ఇచ్చినట్లు చేయనుగాక. ఆమేన్.